కళాశాలకు పంపే తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై కూడా దృష్టి పెట్టాలని పోలీసు అధికారి పవన్ కిషోర్ సూచించారు. విజయవాడలోని నారా చంద్రబాబు కాలనీలో ఉన్న నారాయణ కాలేజీలో నిర్వహించిన సమావేశం పోలీసు అధికారులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. సెల్ ఫోన్లు వచ్చాక విద్యార్థులు పెడదవ పడుతున్నారని, ఫోన్ సద్వినియోగం చేసుకుంటే ఎన్ని ప్రయోజనాలున్నాయో అన్ని దుష్ఫలితాలు ఉన్నాయని వివరించారు. తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు తమ పిల్లల నడవడిక మీద దృష్టి పెట్టాలన్నారు. కొత్త పరిచయాలను గమనిస్తుండాలని సూచించారు. విజయవాడ సిటీలో కానీ ఇతర మన రాష్ట్రంలో కూడా చాలా మటుకు గంజాయి కానీ ఇతర డ్రగ్స్ కూడా బాగా తగ్గినాయి. అలాగే దీనికి సంబంధించి ఒక సెపరేట్గా ఒక ఐజీ గారిని కూడా మన గవర్నమెంట్ నియమించింది. ఆయన పేరు రవికృష్ణ గారు అని చెప్పేసి ఆయన కూడా సార్ కూడా మొత్తం మన ఏపీలో చాలా చోట్ల ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ర్యాలీలు చేయడం అన్నీ కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా మేము కూడా మన పడమటి ఏరియాలో అన్ని చోట్ల కూడా మ్యాక్సిమం అన్ని స్కూల్స్లో కూడా మేము కవర్ చేస్తున్నాం. ఈ యాంటీ డ్రగ్స్ సంబంధించిన మీటింగ్లు కానీ ర్యాలీలు కానీ అన్నీ కూడా ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా దీనివల్ల జరిగిన నష్టాలేంటో తెలియజేసి భవిష్యత్తులో ఎవరన్నా కానీ ఉన్నా దాని జోలికి వెళ్లకుండా కూడా చేయాలనే ఉద్దేశంతో చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాం.